ఆంటీ. హలో ఆంటీ. అశ్వినే సుందరుడు అని నమ్మించానని చెప్పావు, కానీ నువ్వు చెప్పినట్టుగా మహేష్కి వాడి మీద కోపం ఉన్నట్టుగా ఏం లేదే. ఎప్పట్లాగే క్యాజువల్గానే మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది అక్కడ? ఆంటీ కూల్. మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. అశ్విన్ ఆనందిల మీద మహేష్ కోపంతో రగిలిపోతున్నాడు. ఆనంది ఏ తప్పు చేసినా వెనకేసుకొచ్చే మహేష్ ఫస్ట్ టైం తన మీద కోపంతో నన్ను ఒక హెల్ప్ చేయమని అడిగాడు. ఏం హెల్ప్? సుందరుడిచ్చిన వస్తువులు ఏవి ఆనంది దగ్గర ఉండడానికి వీల్లేదు, వాటన్నిటినీ ఎక్కడైనా విసిరేయమని కోపంగా చెప్పాడు. కరుణాకర్ చేత వాటన్నిటినీ కాల్పన చేస్తుంటే ఆనంది చూసి వాణ్ణి ఒక ఐరన్ రాడ్తో పొడవబోయింది. అవునా? ఎస్ ఆంటీ. ఈ విషయం మన స్టైల్లో మహేష్కి ఎలా చెప్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంతలోనే మీరు కాల్ చేశారు. సూపర్. ఈ డోస్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి నేనొక ప్లాన్ చెప్తాను. నువ్వు ఇంటికొచ్చి నేను చెప్పినట్టుగా మహేష్కి చెప్పు. అలా సుందరుడి మీదున్న ప్రేమ వల్లే ఆనంది కరుణాకర్ని చంపడానికి కూడా వెనకాడలేదు అని చెప్పు. సూపర్ ప్లాన్ ఆంటీ. నోటితో చెప్పే కన్నా కరుణాకర్ని కూడా నాతోనే తీసుకొస్తాను. వాడికి తగిలిన దెబ్బల్ని చూస్తే మహేష్ పూర్తిగా నేను చెప్పేది నమ్మేస్తాడు. గుడ్ ఐడియా. నువ్వు త్వరగా వచ్చేసే మిత్ర. ఓకే ఆంటీ. ఓకే అమ్మా. ఆనంది, నీ అంతట నువ్వే నా ప్లాన్ని ఈజీ చేసావు కదే. ఇక నీకు కంపెనీలోకి మాత్రమే కాదు, మహేష్ లైఫ్లోకి కూడా నో ఎంట్రీ. మహేష్ నాకు మాత్రమే సొంతం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నిన్ను అపార్థం చేసుకొని చాలా రకాలుగా అవమానించాను. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నాకు కష్టం వచ్చిన ప్రతిసారి చాటుగా ఉండి సుందరుడి రూపంలో నన్ను ఆదుకున్నావు. కానీ నువ్వు సృష్టించిన సుందరుడు అనే పాత్రే లేదని నాతో చాలాసార్లు వాదించావు.
గొడవ కూడా పడ్డావు. అంతేకాదు, నేను సుందరుడి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తే తిట్టేవాడివి. ఇంతలా ప్రేమించే నన్ను వదిలేసి బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది నీకు? నా సంగతి అలా ఉంచు. మీ అమ్మగారిని చెల్లిని కూడా వదిలి వెళ్ళిపోవాలి అనే కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నావు? కరుణాకర్ సార్, మేడం ఏం జరిగిందో చెప్పండి. సార్ అది నమస్తే మేడం. నమస్తే కరుణాకర్. మిత్ర, ఇద్దరు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నారేంటి? చెప్పండి కరుణాకర్ సార్. సార్ మీరు చెప్పారని ఆనందీ వస్తువులన్నీ తగలబెడుతుంటే నీకు చాలా మర్యాద ఇచ్చా, దాన్ని నిలబెట్టుకో. మర్యాదగా మాట్లాడో. రే, నా సుందరుడి వస్తువులు తగలబెట్టడానికి నువ్వెవరు? నీకెవరు ఈ హక్కు ఇచ్చింది? ఏం చేస్తావే? రేయ్! ఆనంది అమ్మోర్లా వచ్చి నన్ను కొట్టి ఐరన్ రాడ్తో నన్ను పొడవబోయింది సార్. ఆడపిల్లను తిరిగి కొడితే మీకు మేడం గారికి కోపం వస్తుందని వదిలేశాను సార్. ఆనంది అంత పనిచేసిందా? నమ్మేటట్టుగా లేదే. అవును మేడం, నేనే ఒక క్షణం నమ్మలేకపోయాను. దాంతో కంపెనీలో అందరి ముందు నా పరువు పోయింది మేడం. ఆనంది సుందరుడిని ఏ రేంజ్ లో లవ్ చేస్తుందో ఇప్పుడు అర్థమైందా మహేష్? కరుణాకర్ సార్ని చంపడానికి కూడా సిద్ధపడిందంటే నో మహేష్, ఇక నువ్వు ఆనందిని సపోర్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. చెప్తే విన్నావా? చనువిచ్చావు. అదిప్పుడు మన నెత్తికెక్కి కూర్చుంది. అయినా ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను.